కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని జాన్సీలింగాపురం శివారులో భారీగా అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డప్పులను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను ఒకే చోట డంప్ చేయడం వల్ల అక్రమ రవాణా, పర్యావరణ నష్టం రావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక స్థానికులు అధికారులు వెంటనే పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న రామాయంపేట మండలంలోని జాన్సీలింగపూర్ గ్రామంలో ఇసుక పట్టా ల్యాండ్స్లలో అనాథరైజ్డ్ శాండ్ డంప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇటు సమాచారం తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు మా అటవీ శాఖ తరఫున ఈరోజు మా రేంజ్ స్టాఫ్ అందరితో ఈ కాజాపూర్ తండా జాన్సీలింగపూర్ వీటందు వచ్చి పెట్రోలింగ్ చేయడం ఉంది. చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఇది గమనించగలరని కోరుచున్నాము. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక